ఒక్క సీతమ్మ గారు. అలాగే అభ్యాసన వక్రరేఖల్లో ఆరోహణ వక్రరేఖ గురించి అడగడంటే మనం ప్రయత్నాలు పెంచే కొలది ఒప్పులు అనేవి పెరగడం అనేది మరి అభ్యాసన వక్రరేఖల్లో ఏంటి, ఆరోహణమా అవరోహణమా లేదంటే మరి లాక్షణిక రేఖ. సో ఈ రేఖల గురించి అడిగాడు, ఒకసారి ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గెస్టాల్ట్ వాదుల ప్రకారము ప్రత్యక్ష భావనలలో లేనిదని అడిగాడు. అంటే మనకి ప్రత్యక్షంలో అవిరాల నియమము, ఆకృతి క్షేత్ర నియమము, సామీప్య నియమము అవి ఉంటాయి కదా. సో అభ్యాస నియమం ఇచ్చాడు, లేనిది అభ్యాస నియమం ఇచ్చాడు, మిగిలిన ప్రత్యక్ష భావనలో ఉండేటువంటి నియమాలు ఇచ్చి. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మాస్లో అవసరాల అనుక్రమణికల్లో మరి గౌణ అవసరం ఏమిటి అనేది అడిగాడు. మరి వ్యాయామము, నిద్ర, నీరు, గుర్తింపు వీటిలో గౌణ అవసరం ఏది అనేది అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వైగోట్స్కీ గురించి మనం చూసినట్లయితే వైగోట్స్కీలో మనకి వైగోట్స్కీ ఉన్నత క్రమ నిబంధనలో ఉండేది ఏంటి, సాంఘిక విశ్లేషణ ఉంటుంది కదా. సో ఆ యొక్క మానసిక ప్రక్రియ దేంట్లో ఉంటుంది, ఉన్నత